వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలోని నిర్వహించిన భారీ బహిరంగ వేదికపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్లను అందించారు. ఇక విద్యార్థులు చదువుకునే విద్యా సంస్థల రకాన్ని బట్టి వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కిట్లోని వస్తువులను ప్రత్యేకంగా రూపొందించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జరిగిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ థాంక్యూ. గౌరవనీయులైన గవర్నర్ గారికి ధన్యవాదాలు. నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలతోటి ఈనాడు ఈ పేదలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుగా మా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నిధులను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. ఈ నిధులు భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు దిక్కులేని వాళ్ళుగానో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న వాళ్లకు కొంతమంది కనిపిస్తారేమో, కొంతమంది కనిపిస్తుందేమో. నాకు, నా సహచర మంత్రివర్గ సభ్యులకు రేపటి భవిష్యత్తుకు వీళ్ళే దిక్సూచులు. రేపటి భవిష్యత్తును, బలమైన ఆర్థిక పునాదులను నిర్మించే తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోనే ఉంది అని సంపూర్ణంగా విశ్వసించి 10 సంవత్సరాలు మీ డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము వచ్చిన ఎంబడే 40% డైట్ ఛార్జెస్ పెంచినాం. 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నుంచి వచ్చే పిల్లలు తమ తల్లిదండ్రులను కాస్మెటిక్ ఛార్జెస్ కోసం, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చిన్న అవసరాలకు తల్లిదండ్రులను అడగడానికి సంశయిస్తున్న సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా అరాకొర ఉండడం వల్ల పాపం మా ఆడపిల్లలు చాలా ఇబ్బందికి లోనైంది. అందుకే వివరాలు తెప్పించుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్లోని 235వ బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ భేటీలోని 2026-2027 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు చర్చించారు. వ్యవసాయ రంగం మరియు ఎంఎస్ఎంఈలు, స్వయం సంఘాలు మరియు కౌలు రైతులకు అందించిన రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 30,86,249 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు వివరించారు. ఇక ఎంఎస్ఎంఈ రంగానికి 1,17,357 కోట్ల, ప్రాధాన్యత రంగానికి 5,19,693 కోట్ల రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని రుణాల పంపిణీ 137% మేర ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ఈ ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు జారీ చేశారు. లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లోని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి రాహుల్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు. జాబ్ మేళలో పాల్గొన్న యువతకు శుభాభినందనలు తెలియజేస్తూ యువతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ దేశంలోనే నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని ఆయన అన్నారు. ఉద్యోగ నియామక పరీక్షలలోనే తరచూ జరుగుతున్న పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. राहुल गांधी जी है। आज अपन देख रहे हैं देश की हालात कैसी है। देश उन्होंने పరిస్థితుల్లో ఉన్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వాళ్ళ పడుతున్న తపన రాహుల్ గాంధీ మొదలు మెదులుతున్నటువంటి వాస్తవం. సిబిఎస్ఈ పరీక్షలకు లీకేజీలు రాత్రనక పగలనక కష్టపడ్డ లక్షలాది మంది విద్యార్థులు యువకులతో వారి జీవితాలతో చెలగాటమాడుతూ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి మోడీ గారి వాళ్ళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలోని యువతంతా కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉంది. కారణం వారి దేశానికి భవిష్యత్తు. వారి నాయకత్వంలో దేశం అన్ని విధాలుగా ముందుకు పడిన అవకాశాలు ఉన్నాయి. నాగేందర్ గారికి స్వాగతం. వారి తపన ఈ దేశం అన్ని హంగులతో రాజీవ్ గాంధీ గారు కోరుకునే విధంగా అన్ని హంగులతో ముందుకు పోవాలని మన రాజీవ్ గాంధీ ఏ రకంగా 21వ శతాబ్దంలోకి యువతంతో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోవాలని కోరుకున్న తరుణం వాళ్ళ రాహుల్ గాంధీ గారు కూడా అదే రకంగా కోరుకున్నటువంటి పరిస్థితి. పెత్తందార వ్యవస్థని పోషించడం తప్ప ఈ దేశంలో నిరుద్యోగులు యువకులు పడుతున్న పాటలు పట్టని మోడీ ఎదర్ స్వరూపం బయటపడింది. వాళ్ళు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మణికొండలోని జనసేన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని మణికొండలోని జనసేన పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. నూతన కార్యాలయంలోని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించిన అనంతరం నేతలు గృహప్రవేశం చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ముందు జనసేన జెండాను ఎగురవేసిన పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. తెలంగాణలోని జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాబోయే రోజుల్లో ప్రజల ప్రక్షాళన పోరాటాలు మరియు పార్టీ సంస్థాగత కార్యకలాపాలను ముమ్మరం చేయడానికి ఈ నూతన కార్యాలయం ప్రధాన వేదికగా నిలవనుందని పార్టీ శ్రేణులు వెల్లడించారు. కోల్కతాలోని ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు విధానాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు అవకాశాల అంశంపై మంత్రి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి ఉద్యోగ అవకాశాలకు కొదవేమీ లేదన్నారు. ఇక విరివిరిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అన్నారు. With this, now I request President. Once you sign MOU,
It is our project. Either land clearance, approvals, hand-holding, without any problem, it will go very smoothly. Everything we are assuring. Extremely dynamic, visionary, super proactive in terms of addressing the concerns. Really create jobs. So he asked me a straight question. He said, how are you doing land pooling? What is the model that Andhra Pradesh is following? Because seemingly you are able to convince, because land is a very emotional part of every Indian. Convince the farmer that yes, the future is tied with creating jobs, your children, your future. How are you able to do it? And when I explained the policy, he just said, yaar jaldi bhejna. Send the policy immediately and we will actually evaluate it and implement it. My dear friends, India is at the inflection point. West is looking at India, East is looking at India. The demographic dividend is here to be reaped. I truly believe that గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీశాఖ ప్రాంతంలోని అరణ్యరామం అనే పేరిట నిర్మించనున్న భవనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. సుమారుగా 27 కోట్లతో నిర్మించనున్న ఈ భవనంలోని మానవ వన్యప్రాణి సంరక్షణ నివారణ కేంద్రం మరియు ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం 2 హెక్టార్లలోని భవనం నిర్మించనున్నట్లు భూమి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ అడవి ప్రాంతంలోని మొక్కను నాటారు. భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలనేటువంటి దృక్పథం, ప్రకృతిని ప్రేమించే హృదయం, ఈ 3 కలిసినప్పుడు అరణ్యారామం వంటి మహత్తర ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి. ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవామ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యతి తేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే ఆయంగో పురుచరక్రమేతస నన్మాతరం పునః పితరం చ ప్రయుంశువః విజాజిగృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేదయ మాసగం త్రియామతి నీరాజనమయా దత్త గృహాణ వరదో భవ. జై శ్రీభద్రభారమణ గోవిందో పదే హర హర మహాదేవ్. భవిష్యత్ శ్వాసను సంరక్షించడం. కాంగ్రెస్ ప్రభుత్వంపై సింగరేణి యాజమాన్యంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక బాయిబాట కార్యక్రమంలోని భాగంగా ఆమె ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ మైన్లోకి దిగి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. ఉత్తర తెలంగాణకు ఆర్థిక వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థకు ప్రస్తుత ప్రభుత్వమే పెద్ద విద్రోహిగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి దాదాపుగా 20,000 కోట్ల బకాయిలు వెళ్లడం వల్లే సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. అధికారులకు ప్రొడక్షన్ టార్గెట్లు పెంచడంపై ఉన్న శ్రద్ధ కార్మికులకు కనీస సౌకర్యాలు, ఆధునిక పనిముట్లు కల్పించడంపై లేదని మండిపడ్డారు. బిట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు లేవు అని అంటే పైసలు లేవు. అదేవిధంగా ఏ చిన్న ఎక్విప్మెంట్ అడిగినా, ఏం అడిగినా కూడా డబ్బులు లేవు అని చెప్పి కార్మికులకు కావాల్సిన పనిముట్లు ఇస్తలేరు. పనిముట్లు ఇయ్యరు, ప్రొడక్షన్ టార్గెట్ మాత్రం తగ్గించారు. మరి ఇది ఎట్లా ఫేర్ అని చెప్పి ఆఫీసర్స్ని నేను అడుగుతా ఉన్నాను. మరి మా కార్మిక మిత్రులందరికీ కూడా తెలుసు, ఏదైనా సరే తెలంగాణ బాగుండాలంటే మనందరం బాగుండాలి. అందరం బాగుంటేనే ఓవరాల్గా రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. అలా జరగాలంటే సింగరేణికి సపరేట్గా మన కోల్ మైన్స్ మనకు రావాలి. అప్పుడెప్పుడో నిజాం కాలంలోనే గోదావరి రివర్లో ఉన్న బొగ్గు గనులన్నీ మనకు రాసిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని లాగేసుకొని వేరే రాష్ట్రాలకు ప్రైవేట్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటిని కాపాడుతాం, సింగరేణి సంస్థని ప్రొటెక్ట్ చేస్తాం. లాస్లోకి పోకుండా సింగరేణిని ఆఫీసర్ల మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ముఖ్యంగా కార్మికుల వెల్ఫేర్ కోసం పనిచేస్తాం. ఇంకొక మాట, N-1 అనేది వచ్చి మీకు ప్లే డేలలో ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా PhDలో కూడా మీకు ఒక 50% లాస్ వస్తుంది. అది ఒక రకంగా నా తప్పిదమే. నేను TBG కేసులో ఉన్నప్పుడు ఆ నిర్ణయానికి ఇంత ఎఫెక్ట్ ఉంటుందని నాకు తెలియదు. N-1తోని మీకు డైరెక్ట్గా శాలరీ లాస్ అవుతుంది. ఆ విషయాన్ని, ఆ తప్పుని నేను సవరించుకుంటాను. ఖచ్చితంగా మీకు N-1 రావడానికి, ఆ హక్కు సాధించడానికి. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలలోని 87 కోట్ల విలువైన రోడ్లు అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అభివృద్ధికి రోడ్డు నెట్వర్క్ ఎంతో కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రులు పర్యటించారు. అక్కడి నుంచి మళ్ళా బిల్మేడ్ వరకు డబుల్ రోడ్డు 85 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అన్నగారు కిషన్ రెడ్డి అన్నగారికి స్వాగతం పలుకుతూ ఈరోజు వారు కృషితో పాటు ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ పంపగానే అక్కడ పరిశీలన చేపించి ఇది ఎంతో ఇంపార్టెంట్ అయిన డబల్ రోడ్డు గ్రామాలలో వెహికల్స్ పెరిగినాయి, యాక్సిడెంట్స్ పెరిగినాయి. దీనితో పాటు ఇక్కడ మన రియల్ ఎస్టేట్ కానీ ఇంకా కూడా ఇతర అవసరాల కోసం ట్రాన్స్పోర్ట్ అనేది కంపెనీలు రావాలన్న రోడ్లు బాగుంటేనే కంపెనీలు వస్తాయి. దానికోసం మా కృషితో పాటు నేను ప్రపోజల్ పంపగానే అన్నగారు కూడా ఫాలోఅప్ చేసి ఈరోజు దీని శంకుస్థాపనకు ఎన్ని బిజీ కార్యక్రమాలున్నా బాంబేకి వెళ్ళి ఉదయం మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి రావడం చాలా సంతోషకరమని ప్రభుత్వాలు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేయాలనుకున్నప్పుడు మరి రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి విషయము మనకందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో మరి నేను మొదటగా మా ఊళ్ళో చదువుకోకపోయినా నేను చదువు మొదలుపెట్టినంత కూడా చెల్లబడేది కూడా ఉండదు. అటు నుంచి అంటే హైదరాబాద్, అటు నుంచి అంటే ఢిల్లీకి పోయాను. అయినప్పటికీ కూడా మనం జన్మించినటువంటి గ్రామానికి మరి కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఆ బాధ్యతతోటే గతంలో మరి అట్కిన్సన్ గారు, నేను అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, అట్కిన్స్ అనేటువంటి రాజ్యసభ లోక్సభ ఎంపీ తోటి ఒక 32 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారిగా లాచులో నుంచి తిమ్మాపూర్ వరకు బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నా కాబట్టి మన రాష్ట్రానికి, మన గ్రామానికి, మన నెల్లానికి కొన్ని పనులు చేయాలి. మనతో అయినంత వరకు మన చేతిలో ఉన్నటువంటివి చేయడానికి అవకాశం ఉన్నటువంటి. అదేవిధంగా జాతీయ రహదారులు కూడా మరి గత 12 సంవత్సరాలుగా 1,75,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మల్కాజ్గిరిలోని రౌడీయిజానికి పాల్పడుతున్న నాయకుడికి బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలోనే ఆయన మాట్లాడారు. ఏ రౌడీ వచ్చినా భయపడవద్దని, అవసరమైతే తానే అక్కడికి వస్తానని భరోసా ఇచ్చారు. పొరపాటున నాయకులు కార్యకర్తలపై ఏ చిన్న కేసు పెట్టినా విడిచిపెట్టకూడమని కార్యకర్తలని జోస్ నింపారు. పొడుగొన్నెత్తి పోషమ్మ కొట్టిందని, నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దని చెప్పి కూడా నేను కొడతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన సింగరేణి బాయిబాట కార్యక్రమం తీవ్ర రాజకీయ వేడిని రగిల్చింది. మంత్రి శ్రీధర్ బాబును టార్గెట్ చేస్తూ తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు మాకు మధ్య రావాలని చూస్తే వచ్చే ఎన్నికల్లోనే వేటాడి మరీ ఓడిస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబుకు ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు. నన్ను అరెస్ట్ చేస్తే చేసిన శ్రీధర్ బాబు
కొమరంబి మన్మడు వచ్చిండు నాతో ఆయన అరెస్ట్ చేయొద్దంటే ఆ రోజు ఆయనను నన్ను తెలంగాణ తల్లి బొమ్మను అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజే చెప్పినాం యూఆర్ రబ్బింగ్ యువర్ థింగ్స్ విత్ ద రాంగ్ పర్సన్, కుదరదు, ఓడిపోతారని చెప్పినాము. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం. ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు, పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా చేస్తా ఉన్నాం. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు మీరు, మీకు గుర్తుందేమో. కొమరంబి విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసిన శ్రీధర్ బాబు కొమరంబి మన్మడు వచ్చిండు నాతో ఆయన అరెస్ట్ చేయొద్దంటే ఆ రోజు ఆయనను నన్ను తెలంగాణ తల్లి బొమ్మను అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజే చెప్పినాం యూఆర్ రబ్బింగ్ యువర్ థింగ్స్ విత్ ద రాంగ్ పర్సన్, కుదరదు, ఓడిపోతారని చెప్పినాము. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం. ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు, పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా చేస్తా ఉన్నాం. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు మీరు, మీకు గుర్తుందేమో. కొమరంబి విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసిన అడ్డగోలు మాటలు చెప్పి నోటుకొచ్చినట్టు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 రోజుల్లోనే 420 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చినా 900 రోజులు అయిపోయిందని అన్నారు. హామీలు అమలు ఇంకెప్పుడు చేస్తారని నిలదీశారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మీరందరూ మెంబర్షిప్ యాప్ కూడా తయారైంది. మనం ఇదివరకు మెంబర్షిప్ కార్యక్రమాన్ని పుస్తకాల ద్వారా చేసేవాళ్ళం, పార్టీ మెంబర్షిప్. కానీ ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో చేయబోతా ఉన్నాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇళ్లలో మీకు ఏమైనా ఫుడ్ కావాలంటే ఇప్పుడు రెస్టారెంట్కి పోవట్లేదు మీరు, స్విగ్గీ, ఇంకోటి అదేంటి జొమాటో స్విగ్గీ ఇట్లా కొట్టంగానే ఫుడ్ వస్తున్నది. సినిమా టికెట్లు కావాలంటే ఇట్లా బటన్ ఒత్తితే సినిమా టికెట్, ట్యాక్సీ కావాలంటే బటన్ ఒత్తితే ట్యాక్సీ, అట్లా అయిపోయింది. అందుకే మేము కూడా ఏమనుకున్నామంటే ఇంకా లాభం లేదు, ఈ పుస్తకాలు వద్దు, మనం కూడా ఫోన్లోనే ఒక యాప్ పెడదాం పార్టీ పరంగా, అందులోనే మెంబర్షిప్ చేద్దామని నిర్ణయం తీసుకొని మెంబర్షిప్ యాప్ తయారు చేసినాం. ఆ మెంబర్షిప్ యాప్ కూడా మీకు రాజశేఖర రెడ్డి గారు మళ్ళొక్కసారి కొంత మీకు శ్రమ ఇచ్చి కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మీటింగ్ పెట్టి అందులో వివరంగా చెప్తాం. ఆ మెంబర్షిప్ యాప్ ఎంత డీటెయిల్డ్గా తయారు చేసినామంటే మీరు అందులో పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఉదాహరణకి బూత్ నెంబర్, మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో బూత్ నెంబర్ 20 అనుకోండి. ఆ 20లో ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు మెంబర్షిప్కి. ఆయన ఏం చేయాల్సిన పని, మీరు మరి మీ ఇంట్లో కూర్చొని చేస్తున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళ ఇంటికి పోయి చేస్తున్నారా అని తెలుసుకోవడానికి అందులో GPS కోఆర్డినేట్. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం ముత్యాలమ్మ టెంపుల్ సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు బలంగా ఢీక్కున్నాయి. ఈ ప్రమాదంలో 3 అక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం నాగార్జున సాగర్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టును తమిళనాడు సీఎం విజయ్ వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు వల్ల దిగువ రాష్ట్రమైన తమిళనాడుకు తీవ్ర నష్టం జరుగుతుందని, రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా చేపడుతున్న ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నదీ జలాల పెంపకంలోని తమిళనాడు హక్కులను కాపాడేందుకు అవసరమైతే రాజకీయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. கர்நாடக அரசின் மேகதாது அணை திட்டத்திற்கு தொழில்நுட்பம், சுற்றுச்சூழல் உட்பட எவ்வித அனுமதியும் அளிக்கக்கூடாது என ஒன்றிய அரசை இப்பேரவை வலியுறுத்துகிறது. கர்நாடக அரசின் இச்செயலுக்கு தனது கடும் எதிர்ப்பை இப்பேரவை தெரிவித்துக் கொள்கிறது.
கர்நாடக அரசின் மேகதாது அணை திட்டத்திற்கு தொழில்நுட்பம், சுற்றுச்சூழல் உட்பட எவ்வித அனுமதியும் அளிக்கக்கூடாது என ஒன்றிய அரசை இப்பேரவை வலியுறுத்துகிறது. கர்நாடக அரசின் இச்செயலுக்கு தனது கடும் எதிர்ப்பை இப்பேரவை தெரிவித்துக் கொள்கிறது. கர்நாடக அரசின் மேகதாது அணை திட்டத்திற்கு లెబనాన్లోని హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ రక్షణ దళాలు అటాక్ చేశాయి. ఆ దాడుల్లోనే సుమారుగా 16 మంది మృతి చెందగా అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. ఇక ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఉండాలని అమెరికా, ఇరాన్ ఒప్పందాల్లో ఉన్న లెబనాన్పై మాత్రం దాడులు ఆగలేదు. ఇక ఐడిఎఫ్ ఆ దాడులకు సంబంధించిన ప్రకటన చేసింది. దక్షిణ లెబనాన్లోని రాత్రిపూట దాడులు చేసినట్లు ఐడిఎఫ్ చెప్పింది. హిజ్బుల్లా ఏకదాటిగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుందని, దీనిలో భాగంగానే ప్రతి దాడి చేశామని ఐడిఎఫ్ తెలిపింది. రాజేంద్రనగర్లోని మైనర్ బాలుడు ఖరీదైన ఎంజీ సైబర్ స్టార్ కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలోనే వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వేగంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయం